అందరూ మోదీ గవర్నమెంట్ అగేన్స్ట్ ముస్లిమ్స్ అండ్ అదర్ కమ్యూనిటీస్ అని అనుకుంటారు కదా. అందులో నిజమెంతుందో తెలుసుకుందాం. ఒక మాటతో పెళ్లి ముగిసిపోయే వ్యవస్థ ఉండేదని మీకు తెలుసా? తలాక్ 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 3 మాటలు ఒక కుటుంబం చీలిపోయేది. ఇదే ట్రిపుల్ తలాక్. కొన్ని సందర్భాల్లో అయితే ముస్లిమ్స్ భర్తలు ఫోన్ చేసి SMS చేసి ఆఖరికి వాట్సాప్ ద్వారా కూడా ట్రిపుల్ తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేవారు. ఒక్క క్షణంలో ఆ అమ్మాయి జీవితమే నాశనం అయిపోయేది. ఆఖరికి వాళ్ళ పిల్లల మెయింటెనెన్స్ కి కూడా హస్బెండ్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే 2017లో భారత సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి. ఆ తర్వాత 2019లో మోదీ గవర్నమెంట్ ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంది. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారము ట్రిపుల్ తలాక్ అనేది చెల్లదు. ఒకవేళ అలా చేస్తే ఆ భర్తకు 3 years వరకు జైలు శిక్ష పడొచ్చు. అండ్ ఆ భార్యకు డైవర్స్ ఇస్తే కంపల్సరీగా మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. భారత్లో ఈ చట్టంతో మోదీ ఒక అన్యాయానికి చెక్ పెట్టారు. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.